హాయ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ ధర్ని శ్రీనివాసు ఎకానమీ ఫ్యాకల్టీ. సో ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం వచ్చేసి మనము హర్షిత్ ఇన్స్టిట్యూట్లో 12 ఎకానమీ పేపర్లను ఆన్లైన్లో మీకు చేస్తున్నాను. ఈ 12 పేపర్లను మేము చేయడానికి ప్రధాన కారణం వచ్చేసి గ్రూప్ 2 చదివే విద్యార్థులకు ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుందని మా యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఈ 12 క్వశ్చన్ పేపర్లను ఎవరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్వశ్చన్ పేపర్లు మొత్తాన్ని వాళ్ళు పరిశీలిస్తారో వాళ్ళకి తప్పకుండా సెలక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఆ విధంగా చెప్తున్నానంటే, దాదాపు 10 సంవత్సరాల పేపర్లను పరిశీలించి పిల్లల యొక్క నాడీని అర్థం చేసుకొని ప్రతి అంశాన్ని కూడా జోడిస్తూ ఈ క్వశ్చన్ పేపర్లు మొత్తాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. ప్రతి క్వశ్చన్ కొంత వాల్యూ ఉంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క వాల్యుబుల్ ఐటమ్ని జోడించి ఆడ ఆప్షన్స్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి. సో ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సెలక్షన్ ప్రాసెస్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ నేనైతే 100% కష్టపడి ఈ క్వశ్చన్ల మొత్తాన్ని కూడా రూపకల్పన చేశా. ఎట్లాగైనా కానీ ఈ క్వశ్చన్ పేపర్లని మీరు కానీ తీసుకొని కానీ చూస్తే విజయానికి చాలా దగ్గరగా ఉండేదానికి అవకాశం ఉంటుందని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. జాగ్రత్తగా పరిశీలించండి. కాబట్టి ప్రతి క్వశ్చన్ వాల్యుబుల్ క్వశ్చన్ అమ్మా. బంగారం కంటే వజ్రం కంటే వాల్యుబుల్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మనకు ఇది క్విక్ రివిజన్గా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. మన ప్రిపరేషన్ అంతా కూడా ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో ఉందో కూడా ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా కొంత దిశానిర్దేశాన్ని తెలియజేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ పరిశీలించండి. మరొక విన్నపం మీ అందరికీ, ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఇప్పుడు కానీ రేపు ఎగ్జామినేషన్లో కానీ దాదాపు జాగ్రత్తగా 1 నిమిషమైనా దాని మీద మనం స్పెండ్ చేయాలి. దాన్ని క్షుణ్ణంగా చదివితే మన ప్రిపరేషన్లో మనం చదివి ఉంటాం కాబట్టి ఆ ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంది. క్వశ్చన్ చదవకుండా మాత్రం ఆప్షన్స్ చూడబాకండి. ఆ క్వశ్చన్లోనే ఆన్సర్స్ కూడా దాగి ఉన్నాయనే విషయాన్ని మీకు ఒకసారి తెలియజేస్తున్నాను నేను. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు చేసినటువంటి ఆ ప్రిపరేషన్ని ఈ రెండు కూడా కలిస్తే మీరు దాదాపు విజయాన్ని సాధించిన వాళ్ళు అవుతారనేది నా యొక్క బలమైనటువంటి ఆకాంక్షని చెప్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా వినియోగించుకోండి. మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం. 12 పేపర్లని మీరు ప్రతి పేపర్ని మ్యాక్సిమం అన్నీ కూడా పరిశీలించేదానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ క్రింది వాటిని జతపరచండి. లిస్ట్ 1 లిస్ట్ 2లో ఇచ్చున్నాం. ఈ మధ్యకాలంలో మ్యాచింగ్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. మ్యాచింగ్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి అసెర్షన్స్ కానీ ఇలాంటి బిట్లు అడుగుతున్నాడు వాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని పేపర్ తయారు చేశాను నేను. కాబట్టి మీరు జాగ్రత్తగా వీటిని పరిశీలించండి. గ్రేట్ డివైడ్ ఇయర్, ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్, సెట్టింగ్ అప్ ప్లానింగ్ కమిషన్, నేషనలైజేషన్ ఆఫ్ 14 కమర్షియల్ బ్యాంక్స్. తెలుగులో మనం పరిశీలిస్తే గ్రేట్ డివైడ్ సంవత్సరం, పారిశ్రామిక విధాన తీర్మానం, ప్రణాళికా సంఘం, 14 వాణిజ్య బ్యాంకుల జాతీయకరణ. ఇక్కడ మనకు జాబితా 2లో చూస్తే ఆప్షన్ 1 1950, ఆప్షన్ 2 1921, ఆప్షన్ 3 1969, ఆప్షన్ 4 1956. మినిమం 1 నిమిషమైనా ఆ బిట్టును జాగ్రత్తగా పరిశీలించండి. మీరు చేయాల్సిన పని అదే. దాదాపు ఇవన్నీ కూడా చదివి ఉన్నారు మీరు, కానీ ఒకసారి రివిజన్ చేసుకుంటే మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. సరే, ఇక్కడ మనం చూస్తేమా గ్రేట్ డివైడింగ్ ఇయర్ వచ్చేసి మనకు జనాభాకు సంబంధించినటువంటి అంశం. అది పారిశ్రామిక తీర్మానం వచ్చేసి పరిశ్రమలకు సంబంధించినటువంటి ఒక కంటెంట్. అది ప్రణాళికా సంఘం వచ్చి ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశం. అండ్ వాణిజ్య బ్యాంకులు వచ్చి బ్యాంకులకు సంబంధించినటువంటి కంటెంట్. కాబట్టి 4 అంశాల మీద ఒక క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. సరే, ఇక్కడ మనం చూస్తే గ్రేట్ డివైడ్ సంవత్సరం ఎప్పుడు, పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు, ప్రణాళికా సంఘం ఎప్పుడు ఏర్పాటైంది, 14 వాణిజ్య బ్యాంకులు ఎప్పుడు జాతీయం చేశారు. ఇది మనకున్నటువంటి కంటెంట్. జనరల్గా మనం చూడండి, భారతదేశంలో జనాభాని 4 దశలుగా వర్గీకరిస్తారు.
1901 నుంచి 1921, 1921 నుంచి 1951, 1951 నుంచి 1981, 1981 నుంచి 2011, ఇలా 4 దశలుగా వర్గీకరిస్తారు అక్కడ. ఈ 4 దశలుగా వర్గీకరించడానికి ప్రధాన కారణం ఏంటంటే జనాభా ఏ విధంగా పెరగతా వచ్చింది, ఎక్కడ స్టాగ్నెంట్ అయింది, ఏ విధంగా తగ్గింది అనే ఇండికేషన్ చూపించేదానికి ఈ 4 దశలుగా వర్గీకరిస్తారు. భారతదేశంలో జనాభా 1921 నుంచి పెరగడం ప్రారంభించింది. అవునా, పాపులేషన్ ఎక్స్ప్లోజన్. అందుకే 1921 సంవత్సరాన్ని గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటారు. మనకు ఆన్సర్ వచ్చేసింది, ఆల్రెడీ ఆన్సర్ దాంట్లో మనకుంది. అదేవిధంగా మనం చూస్తే పారిశ్రామిక తీర్మాన విధానాలు. పారిశ్రామిక తీర్మాన విధానాలంటే ఏమని చెప్పుకోవాలి మనం? ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి లక్షణం. పరిశ్రమలు అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి? ఒక విధాన తీర్మానాలను అమలు చేసుకోవాలి. అందుకే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం 1948లో మొదటి పారిశ్రామిక తీర్మాన విధానాన్ని, 1956లో రెండవ పారిశ్రామిక తీర్మాన విధానాన్ని, ఆ తర్వాత 1970లో ఏర్పాటు చేసినటువంటి రివిజన్ కమిటీ, 1975లో ఏర్పాటు చేసినటువంటి మరొక రివిజన్ కమిటీ, 1977లో వచ్చినటువంటి పారిశ్రామిక తీర్మాన విధానం, అదేవిధంగా 1980లో వచ్చిన పారిశ్రామిక తీర్మానం, 1985లో వచ్చిన పారిశ్రామిక తీర్మాన విధానం, 1990లో వచ్చిన పారిశ్రామిక తీర్మాన విధానం, 1991, ఓకే, 2011 మరియు 2021లో వచ్చిన పారిశ్రామిక తీర్మాన విధానాలు. ఇవన్నీ జాగ్రత్తగా మీరు ప్రిపేర్ కండి. మరొక్కసారి చెప్తున్నా మీకు, ఈ పారిశ్రామిక తీర్మానాలన్నీ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది, జాగ్రత్త. అది రిలేటెడ్గా, ప్రతిదానికి రిలేటెడ్గా, ఓకే. ఎందుకంటే ఈ మొత్తం పారిశ్రామిక తీర్మాన విధానాలు సంవత్సరాలు కానీ, ఈ పారిశ్రామిక తీర్మాన విధానాల్లో పరిశ్రమల సంఖ్య కానీ, ఆధునిక పారిశ్రామిక తీర్మానం అనేది ఎలా వచ్చింది, 1991 పారిశ్రామిక తీర్మాన విధానానికి ఎల్పిజి ఏ విధంగా పెట్టారు, ఈ అంశాలన్నీ కూడా వీటిల్లో దాగి ఉన్నాయి. జాగ్రత్త, వీటిని ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు 1956లో రెండవ పారిశ్రామిక తీర్మానం ఉంది. సో 4. అదేవిధంగా ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని చూస్తే, భారతదేశ అభివృద్ధి కోసము 1950 మార్చి 15వ తారీఖున ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశాను. ఈ దేశంలో అభివృద్ధిని పెంచే ఉద్దేశంతో అన్ని రంగాల అభివృద్ధిని సాధించాలని 1950 మార్చి 15న ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళికా సంఘం జనవరి 1, 2015 వరకు పనిచేసింది. 2015లో దీన్ని నీతి ఆయోగ్గా మార్చారు. నీతి ఆయోగ్, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పడినది. ప్రజెంట్ భారతదేశంలో డెవలప్మెంట్ కోసము పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ ఏంటంటే నీతి ఆయోగ్. సో ఇక్కడ బిట్లో మనకు ఓకే, ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1950లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణ. ఈ బ్యాంకులు ఎందుకు జాతీయం చేయాలని ఆలోచన కలిగింది అని అంటే, ప్రైవేటు రంగంలో అనేక రకాల బ్యాంకులు ఏర్పడ్డాయి. ఈ బ్యాంకులు వ్యవసాయ రంగానికి, ప్రాధాన్యత రంగానికి అంత పెద్దగా రుణాలు ఇచ్చేవి కాదు ఒకప్పుడు. ఇప్పుడు 1969కు ముందు. సో ఒక్కసారిగా భారత ప్రభుత్వం ఆలోచనలు పడ్డది, ఎలాగైనా కానీ ఈ వ్యవసాయ రంగాన్ని, ప్రాధాన్యతల రంగాల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కోసము ఓకే, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని ఆ ప్రైవేటు రంగంలో ఉన్న బ్యాంకుల మొత్తాన్ని కూడా జాతీయం చేయాలని ఆలోచన కలిగింది. దానిలో భాగంగా ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు 1969లో 1969 జూలై 19వ తారీఖున 14 బ్యాంకులను జాతీయం చేసింది. ఆ తర్వాత ఈమెనే 1980 ఏప్రిల్ 15వ తారీఖున మరో 6 బ్యాంకులను జాతీయం చేసింది. సో జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య 20. బాగా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అలా కూడా రావచ్చు మామూలుగా. జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య డాష్ అంటాడు వాడు, 20. ఓకే, 1969లో ఎన్ని బ్యాంకులు జాతీయం చేశానో 14 బ్యాంకులు, 1980లో ఎన్ని చేశానో 6 బ్యాంకులు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీని కరెంట్ రిలవెంటెడ్
ప్రస్తుతం జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య ఎన్ని? 11 ఉన్నాయి. అది ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య కానీ అయితే 12. కాబట్టి కొన్ని బ్యాంకులు మెర్జ్ అయినాయి. కాబట్టి ఆ మెర్జ్ అయినటువంటి బ్యాంకులు ఏందో ఒకసారి తెలుసుకోండి. ప్రజెంట్ ఏమేం బ్యాంకులు ఉండో పేర్లు కూడా తెలుసుకోండి. కాబట్టి ఈ విధంగా పూర్తి సమాచారాన్ని మనం గ్యాదర్ చేసుకొని ఈ తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు గెయిన్ చేసుకునే దానికి ఇది చాలా చాలా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ కావద్దు, జాగ్రత్త. మన విజేత కావాలంటే ఇది ఒక మంచి చక్కని ఆయుధం. ఇది ఈ ఆయుధాన్ని ఎవరైతే ధరిస్తారో ఖచ్చితంగా వాళ్ళు విజేత లేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి వెళ్ళిపోతున్నాం. రైట్. సూపర్ రైస్ వాజ్ డెవలప్డ్ బై హూమ్? సూపర్ రైస్ అభివృద్ధి చేసింది ఎవరు? చూడమ్మా, సూపర్ రైస్ని అభివృద్ధి చేసింది ఎవరు? ఇప్పటి వరకు మనకు తెలియనటువంటి అంశం అన్నమాట. ఇది మనకు దాదాపు అనేక రకాల రైసులు తెలుసు. మనకు ఒక బాస్మతి రైస్ తెలుసు, అదేవిధంగా IR3, IR8, IR64 ఇన్ని రకాల పేర్లు విన్నాం మనం. కానీ ఇటీవల కాలంలో ఒక వరి వంగడాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ వరి వంగడం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇది దిగుబడిని ఎక్కువగా పెంచుతుంది మరియు వ్యాధి నిరోధక మూలకాలను అందిస్తుంది. అంటే ఎటువంటి వ్యాధులు రాకుండా, మనుషులకు ఎటువంటి వ్యాధులు రాకుండా ఆ యొక్క వరి వంగడము మానవ శరీరాన్ని కాపాడుతుంది. అదేవిధంగా ఈ దానికి సంబంధించినటువంటి చీడపీడలు అంట, మన పంటలకు వచ్చే కొన్ని రకాల తెగుళ్ళు అంట, మనం ఈ తెగుళ్ళను దాదాపు తక్కువగా ఉండే విధంగా ఇది పంట పండేదానికి అవకాశం ఉంటుంది. మామూలుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి వరి వంగడాలు 120 నుంచి 130 రోజులు పండుతున్నాయి. కానీ ఈ సూపర్ రైస్ అనేది 101 రోజుల్లోనే దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి రైస్ని అభివృద్ధి చేసింది ఎవరు అని చూస్తే ఈ సూపర్ రైస్ని అభివృద్ధి చేసింది ఓకేనా ఎవరమ్మంటే GS కుష్. బాగా గుర్తుపెట్టుకోండి. పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త. ఆల్రెడీ మనకు ఆప్షన్ 1లో MS స్వామినాథన్ ఉన్నాడు, ఆప్షన్ 2లో GS కుష్ ఉన్నారు, ఆప్షన్ 3లో ఓకేనా NE బోర్లాగ్ ఉన్నాడు, అదేవిధంగా ఆప్షన్ 4లో PK గుప్తా ఉన్నారు. వీళ్ళలో మనకు MS స్వామినాథన్ తెలుసు, హరిత విప్లవ పితామహుడు. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్. ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు నార్మన్ E బోర్లాగ్ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు. అదేవిధంగా సూపర్ రైస్ పితామహుడు ఎవరంటే ఈయన పేరు చెప్పాలి మనం. ఏది? GS కుష్. భారతదేశంలో సూపర్ రైస్ ఏందా? సూపర్ రైస్ వంగడం ఏంటంటే IR36ని సూపర్ రైస్గా చెప్తారు. దీన్ని IR8 నుంచి దీన్ని తయారు చేయడం జరిగింది. ఆల్రెడీ IR8 మన హరిత విప్లవ కాలంలో అభివృద్ధి చేసిన వరి వంగడము. ఈ వంగడము నుంచి ఒక సరికొత్త వంగడాన్ని తయారు చేశారు. ఆ సరికొత్త వంగడమే IR36 ప్రజెంట్ 101 రోజుల్లో పండుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ వచ్చేసమ్మా, ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ 2 ఇది రైట్ ఆన్సర్. సూపర్ రైస్ను అభివృద్ధి చేసింది ఎవరంటే GS కుష్ అని గుర్తుపెట్టుకోండి. ఇతను ఏ రాష్ట్రం అంటే పంజాబ్ రాష్ట్రము. ఓకే, నెక్స్ట్ మనం మూడో బిట్లోకి వెళ్ళిపోతున్నాం. జాగ్రత్తగా పరిశీలించండి. రైట్. మూడో బిట్ ఒకసారి చూస్తే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరు సభ్యులుగా ఉంటారు? బాగా గుర్తుపెట్టుకున్నాం. హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్? ఓకే, ఎవరు సభ్యులుగా ఉంటారు? ఆప్షన్ ఏ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు. క్వశ్చన్ బాగా పరిశీలించండి, క్వశ్చన్ బాగా పరిశీలించాలి మీరు. ఓకేనా? ఆప్షన్ బి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు. ఆప్షన్ 3 కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు. కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు. ఒకసారి మనము గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఎలా ఏర్పడిందో ఒకసారి చెప్తా చూడండి. దీని గతంలో జాతీయ అభివృద్ధి మండలిని పిలిచేవాళ్ళు. జాతీయ అభివృద్ధి మండలి.
నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఇది 1952 ఆగస్టు 6వ తారీఖున ఏర్పడిందమ్మా. 1952 6th ఆగస్ట్. 1952 ఆగస్టు 6వ తారీఖున ఎన్డీసీని ఏర్పాటు చేశారు, జాతీయ అభివృద్ధి మండలి. ఈ జాతీయ అభివృద్ధి మండలిని నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏంగా మార్చారంటే గవర్నింగ్ కౌన్సిల్గా మార్చారు. నీతి ఆయోగ్ యొక్క గవర్నింగ్ కౌన్సిల్. ఒకప్పుడు నీతి ఆయోగ్ ఓకేనా 2015లో ఏర్పడింది అనుకున్నా. ఓకే రైట్. నీతి ఆయోగ్ ముందు ఏముంది మనకు? ప్రణాళికా సంఘం ఉంది. ప్రణాళికలను తయారు చేసే సంస్థ ప్రణాళికా సంఘం అయితే ఈ ప్రణాళికలను ఆమోదించే సంస్థ జాతీయ అభివృద్ధి మండలి. ఆమోదించేది, ఇంప్లిమెంట్ చేసే ఒక బాడీ అన్నమాట ఇది. అదేవిధంగా ప్రజెంట్ ఈ దేశంలో డెవలప్మెంట్ మొత్తాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేది, డెవలప్మెంట్ తయారు చేసేది నీతి ఆయోగ్ అయితే డెవలప్మెంట్ని ఇంప్లిమెంట్ చేసేది గవర్నింగ్ కౌన్సిల్ అంటాం మనం. సో ఈ గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అనేది మనకు ఓకేనా ఇక్కడ ఆన్సర్ కావాలి. ఆప్షన్ ఏ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల, మరొకసారి. ఆప్షన్ బి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల. ఆప్షన్ సి కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ల అని చూస్తే మనకు చూడమ్మా ఓకేనా జాతీయ అభివృద్ధి మండలిలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళే దీంట్లో ఉన్నారమ్మా. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు. కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు అంటే గతంలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వారే ఇక్కడ కూడా సభ్యులుగా ఉన్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏది మనకు? ఏ అండ్ సి. ఓకేనా. ఎస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీ అందరూ కూడా మామూలుగా ఆల్రెడీ అది తెలిసి ఉంటుంది, ఇది తెలిసిన బిట్ ఇది, కాబట్టి అందరు కూడా పెట్టుంటారు నాకు తెలిసి. ఓకేనా. దాని యొక్క వివరణ కూడా ఈ విధంగా చెప్పుకునేదానికి అవకాశం ఉందా? ఓకే రైట్. మనం నెక్స్ట్ బిట్లో పోతున్నాం, జాగ్రత్త చూసుకోండి. 4వ బిట్ అమ్మా. 4th వన్ బిట్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ దెర్ ఈజ్ నో నీడ్ ఫార్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్స్ ఇన్ ఇండియా డ్యూ టు ద లిఫ్టింగ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ on capital flows, the context of the current liberalized economic policy. చూడమ్మా, the context of the current liberalized economic policy. తెలుగులో చూడండి ఒకసారి. ప్రస్తుత సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో మూలధన ప్రవాహాలపై ఆంక్షలు ఎత్తివేసిన కారణంగా ఇండియాలో ప్రణాళికల అమలు యొక్క ఆవశ్యకత లేదని ఈ క్రింది వానిలో ఎవరు అభిప్రాయపడ్డారు అంటే దాని అర్థం ఏంది? అక్కడ మామూలుగా సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేసినటువంటి ఆ సందర్భంలో మూలధన ప్రవాహాలపై ఆంక్షలు ఎత్తేశారు. మూలధన ప్రవాహాలపై ఆంక్షలు ఎత్తేయడం అంటే ఏంది? ఇతర దేశాల నుంచి మనము స్వేచ్ఛగా మూలధనాన్ని మన దేశానికి తీసుకురావడానికి ఎటువంటి ఆంక్షలు లేవు. అంటే దాన్ని మనం లిబరలైజేషన్ అంటాము, ప్రైవేటైజేషన్ అంటాము, గ్లోబలైజేషన్ అంటాము. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఐ మీన్ ఎల్పిజి అని గుర్తుపెట్టుకోండి. ఎటువంటి మూలధన ప్రవాహాలపై ఎటువంటి ఆంక్షలు లేవు. కాబట్టి మూలధన ప్రవాహాలపై ఎటువంటి ఆంక్షలు లేవు కాబట్టి అసలు భారతదేశానికి ప్రణాళికలు అవసరమా? కాబట్టి ఈ దేశానికి ప్రణాళికల యొక్క ఆవశ్యకత అవసరం లేదని ఒక వ్యక్తి అభిప్రాయపడ్డారు. ఆ వ్యక్తి ఎవరో చూద్దాం. ఆప్షన్ 1 నరేంద్ర మోడీ, ఆప్షన్ 2 రఘురామ రాజన్, ఆప్షన్ 3 అరవింద్ పనగరియా, ఆప్షన్ 4 ప్రభాత్ పట్నాయక్. ఓకేనా. నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి గారు, అదేవిధంగా రఘురామ రాజన్ మాజీ ఆర్బీఐ గవర్నర్, అరవింద్ పనగరియా నీతి ఆయోగ్కి డిప్యూటీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఓకేనా. అదేవిధంగా ప్రభాత్ పట్నాయక్ ఆర్థిక శాఖలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ నలుగురిలో ఎవరు అభిప్రాయపడ్డారంటే ప్రణాళికల యొక్క ఆవశ్యకత అవసరం లేదని. ఓకే, ప్రభాత్ పట్నాయక్ అభిప్రాయపడిను. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి భారతదేశంలో మూలధన ప్రవాహాలపై ఆంక్షలు ఎత్తివేసిన కారణంగా ప్రణాళికల ఆవశ్యకత లేదు, అవసరం లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్ అమ్మా. రైట్.
హూ అపాయింట్స్ ద CEO ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ CEOను ఎవరు ఏర్పాటు చేస్తారు, అంటే ఎవరు నియమిస్తారు? ఆప్షన్ 1 ప్రధానమంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్. ఆప్షన్ 2 నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్. ఆప్షన్ 3 ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి. ప్రైమ్ మినిస్టర్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సలహా మేరకు ప్రధానమంత్రి. చూడండి అక్కడే చూడమ్మా, ఫస్ట్ ఆప్షన్ వచ్చేమో ప్రధానమంత్రి అన్నాడు, ఫస్ట్ ఆప్షన్ వచ్చేమో ప్రధానమంత్రి. రెండో ఆప్షన్ వచ్చేసి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అన్నాడు. మూడో ఆప్షన్ వచ్చేసి ఏమన్నాడు, ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తాడా? నెక్స్ట్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సలహా మేరకు ప్రధానమంత్రి. అవునా? ఎటువంటి సలహాలు లేకుండా ప్రధానమంత్రి స్వయంగా నీతి ఆయోగ్ CEOని ఏర్పాటు చేస్తాడు. అవునా? రాష్ట్రపతి అయితే కాదు. అదేవిధంగా నీతి ఆయోగ్ ఒక వైస్ చైర్మన్ అయితే కాదు. అదేవిధంగా వైస్ చైర్మన్ సలహా మేరకు ప్రధానమంత్రి కాదు, డైరెక్ట్గా ప్రధానమంత్రినే ఈ నీతి ఆయోగ్ CEOని ఏర్పాటు చేస్తారు. ఎవరి సలహాలు కాకుండా అతనికి నచ్చినటువంటి వ్యక్తిని అంటే నచ్చిన వ్యక్తి అంటే ఆయన అన్ని రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రైమ్ మినిస్టరు ఏర్పాటు చేస్తాడు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్